ఏవండి, అసలు డాక్టర్లే ఇక లాభం లేదు అని చేతులెత్తేసిన పరిస్థితి. అయినా సరే ఆ అమ్మాయి ఒక్క నమ్మకంతో చేసిన పని చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆమె పేరు దీవెన. మన పక్కింటి అమ్మాయిలా ఉండే చాలా నెమ్మదస్తురాలు. తన సొంత తమ్ముడు అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోయినప్పటినుంచి ఒక్కరోజు కూడా ఆ అమ్మాయి ప్రార్థన చేయడం మానలేదండి. అలాగని 1-2 రోజులు కాదు, ఏకంగా 6 నెలలు గడిచిపోయాయి. అసలు ఏమైందో ఏ డాక్టరు కనిపెట్టలేకపోయాడు. ఏ మందు పనిచేయలేదు. అయినా సరే రోజూ కరెక్ట్గా తెల్లవారుజామున 3 గంటలకి దీవెన నిద్రలేచేది. ఆ చిన్న గదిలో మోకరిల్లి నేలమీద తల ఆనించి ప్రార్థన మొదలుపెట్టేది. పెద్ద పెద్దగా ఏడుస్తూ కాదు, దేవుడి మీద కోపంతోనో నిందిస్తూనో అసలే కాదు. కేవలం నిశ్శబ్దంగా రాలే కన్నీళ్లతో, ఏమాత్రం చెక్కు చెదరని నమ్మకంతో మొక్కుకునేది. ప్రభువా, ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, కాని నువ్వు ఏదైనా చేయగలవని నాకు తెలుసయ్యా అని దేవుణ్ణి బతిమాలుకునేది. పాపం ఆ అమ్మాయి అలా టైం వేస్ట్ చేసుకుంటోందని చుట్టుపక్కల వాళ్ళంతా అనుకునేవారు. చివరికి వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా నెమ్మదిగా ఆశలు వదులుకున్నారు. కాని దీవెన మాత్రం తన ప్రార్థన ఎప్పుడూ ఆపలేదండి. ఆ తర్వాత ఒకరోజు బాగా చలిగా ఉన్న ఓ ఉదయం ఆ అమ్మాయి ప్రార్థన ముగించుకుని అలా నిద్రలోకి జారుకుందో లేదో సడన్గా ఫోన్